హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా గిన్నె తీసుకొని 2 ఎగ్స్ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి, రుచి సరిపడినంత సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, జీలకర్ర ధనియాలు పొడి ఇంట్లోనే నేను తయారు చేసుకున్నానండి, కొంచెం వేసుకున్నాను జీలకర్ర ధనియాల పొడి. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి, కరివేపాకు కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఇలా ఇవన్నీ వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నానండి, 1 టీ స్పూన్ నెయ్యి ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఎగ్స్ ఆనియన్స్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇలాగా ఆమ్లెట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని బ్రెడ్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బ్రెడ్ని కూడా ఈ ఆమ్లెట్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకొని మిగతా సైడ్ కూడా తిప్పుకున్నాను బ్రెడ్ని. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆమ్లెట్ని. చాలా ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చండి ఆమ్లెట్. ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా హెల్దీ అండి బ్రెడ్ ఆమ్లెట్, చాలా మంచిది తినడం వల్ల కూడా. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇలా బాగా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎలా బాగా ఫ్రై అయిందో. ప్లేట్లో తీసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.